క్రికెటర్ అవ్వాలనుకున్నావు, క్యాలెండర్ మారిపోయింది, కానీ మారాల్సింది ఇంకొకటి ఉంది. అదే నీ మైండ్ సెట్. హలో, నిన్నే, నీతోనే మాట్లాడుతున్నా. క్రికెట్లో ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా సరే ఒక్కసారి అవుట్ అయితే పెవిలియన్కి వెళ్లాల్సిందే. కానీ గొప్ప ప్లేయర్ ఎవరో తెలుసా? ఆ ఫెయిల్యూర్ని కూడా అక్కడే వదిలేసి నెక్స్ట్ ఇన్నింగ్స్కి ఫ్రెష్గా రెడీ అయ్యేవాడు. మన లైఫ్ కూడా అంతే. 2025లో నువ్వు డక్అవుట్ అయ్యి ఉండొచ్చు, లేదా సెంచరీ కొట్టుండొచ్చు. అది ఇప్పుడు హిస్టరీ. ఇప్పుడు నువ్వు నిలబడున్నది 2026 అనే కొత్త పిచ్ మీద. విరాట్ కోహ్లీ ఫామ్ పోయిందని బాధపడలేదు. 3 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ రారాజుగా తిరిగొచ్చాడు. రిషబ్ పంత్ కెరీర్ అయిపోయిందన్నారు, కానీ డెత్ని గెలిచి మళ్ళీ బ్యాట్ పట్టాడు. రోహిత్ శర్మని ఓడిఐ కెప్టెన్గా పీకేశారు, కానీ అదే ఓడిఐస్లో నెంబర్ 1 బ్యాటర్గా ఎదిగాడు. వాళ్ళు చేసింది ఒక్కటే, గతాన్ని చూసి భయపడలేదు, ఫ్యూచర్ని చూసి ఆగిపోలేదు. ఈ కొత్త సంవత్సరం నీకు ఒక కొత్త ఇన్నింగ్స్ లాంటిది. బౌన్సర్స్ వస్తాయి, యార్కర్స్ పడతాయి, కానీ నువ్వు మాత్రం నీ వికెట్ ఇవ్వకూడదు. ఖచ్చితంగా సెంచరీ కొట్టి తీరాల్సిందే. నీకు కావాల్సింది కొత్త రోజులు కాదు, కొత్త పట్టుదల. ఈ ఇయర్ నీ కంబ్యాక్ ఇయర్ కావాలి. ఈ 2026లో నీ రెజల్యూషన్స్ ఏంటో కామెంట్ చేయి. వచ్చే సంవత్సరం అదే కామెంట్కి ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్ అని నువ్వు రిప్లై ఇస్తే నాకంటే హ్యాపీ పర్సన్ ఎవ్వరు ఉండరు. ఫైనల్లీ నీకు, మీ ఫ్యామిలీ అందరికీ విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్.